అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో దేశంలో డ్రగ్స్ మీద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఆ పార్టీ కొమ్ము కాస్తున్న ఇంకో వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అంటూ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. అంటే నిజంగా డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నప్పుడు ఇట్లాంటి ఛాలెంజ్ను తీసుకురావడంలో తప్పులేదు. కానీ మొత్తం భారతదేశంలో డ్రగ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్రమైన సమస్య ఉన్నది. ప్రధానంగా యూపీ కానీ, అట్లాగే సెకండ్ పంజాబ్ కానీ, అట్లాగే చాలా రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఉన్నది. ఇది నిజంగా తగ్గాల్సిందే. డ్రగ్స్ మాఫియా అనేది భారతదేశం యువతను పట్టి పీడిస్తుంది. చాలా మంది యువకులు అట్లాగే ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది బానిసలుగా మారి తమ ప్రాణాలని కోల్పోతున్నదైతే వాస్తవం. అయితే ఇది ఎక్కడ ఎక్కువ ఉన్నది, దీని మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉన్నదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణనే వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకుంటారు, కేటీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు అనే విషయాలను నేను పక్కన పెడితే, ముందుగా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. భారతదేశంలో డ్రగ్స్ తీసుకునే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది అనేది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదిక. అంటే ప్రతి సంవత్సరం ఏ నేరాల్లో ఏ రాష్ట్రం ఎంత చేస్తుంది అనేది చెప్తున్నది. మొన్న అత్యాచారాల్లో ప్రథమంగా ఉంది అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలు అందరు గగ్గోల పెట్టిందో, ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన మాదక ద్రవ్యాల చలామణి అవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం 18వ స్థానం. మనకున్న రాష్ట్రాలు 29 రాష్ట్రాలు అయితే తెలంగాణ స్థానం 18వ స్థానం. మొదటి స్థానం యూపీ అయితే సెకండ్ స్థానం పంజాబ్ ఉంది. పంజాబ్లో దాదాపు 86,000 మంది డ్రగ్స్ కు బానిసలయ్యిందని చెప్పి నివేదికలో పేర్కొన్నారు. దీంట్లో ఒక పెద్ద మనిషి సింగ్ అని తన కొడుకు చనిపోతే డ్రగ్స్ కు బానిసై తన కొడుకు శవాన్ని భుజాలు వేసుకుని పంజాబ్ లో ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆ కొడుకు శవాన్ని భుజాన్ని ఎత్తుకుని మొత్తం గ్రామం మొత్తం తిరిగి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావద్దు, నా కొడుకులాగా ప్రాణాలు తీసుకోవద్దు అంటూ ప్రచారం చేసి అట్లాగే ప్రధానమంత్రి గారికి ఓ లేఖ రాసింటారు. ఏమనంటే, ఇట్లాంటి డ్రగ్స్ బానిసలు కావడం వల్ల నా కొడుకు లాంటి అనేక మంది చనిపోతున్నారు,